మాట్లాడాడు నాతో ఇప్పుడే మాట్లాడినాడు. నేను హనీఫ్ ఇంట్లో ఉన్నాను, నేను అదే దీంట్లోనే ఉన్నాను స్పీకర్లో. అదే అది డ్రోన్లు తీసుకుపోతున్నారు కదా. చాలా పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ సుడిగుణం ఉంది, దాని సుడిగుణం లోపల వెళ్ళిపోయాడు, వర్షం దగ్గర బయటకు రావాలి, మన వర్షం ఎవడానికి లోపల అక్కడ హరిదానం తీసుకెళ్ళాడు. అక్కడ లోపల దాదాపు 10 మీటర్ల వరకు నేను పొడిచాడు మహారాష్ట్ర లోపలికి. దాని లోపలే తక్కువ లేక అతను బయటకు వచ్చేసాడు. అతను మెయిన్ జరిగింది మన డిపార్ట్మెంట్. ఆయన ఎప్పుడు ఏంటంటే లోపల చాలా అలవాటు చర్చ్ ఉంది. అందులో వేళ కూర్చుంటే ఈడే ఉంటాడు. ఎందుకంటే కూర్చోని పెట్టి వాళ్ళు స్పీడ్ కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి కనపడాలి. దాని వీడియోలో ఎక్కడ కూర్చోబెట్టి కనపడాలి, ఎక్కడ కూర్చుంటాడు అక్కడే వాళ్ళ పక్క కూడా. సో ఆ వీడియో దొరికితే కానీ ఆ చర్చ్ లో బయటకు రాలేదు. అంటే ఫోర్స్ ఎట్లుంది ఇప్పుడు? జాన్ అనేది ఉందా ఫోర్సా? జాన్ అనేది బయట నుంచి లాస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు ఈ కొండల్లో నుంచి. అతనికి కూడా వేసారు అలా చేయడం ఫుల్గా అయిపోయింది. గంగాచరం దగ్గర కూడా ఇంకా 10 కిలోమీటర్లు లోపల కళ్యాణ బైక్ ఉంటుంది. అంటే వెహికల్ మూవ్మెంట్ ఉందా మళ్ళీ? ఓకే. చచ్చాను మళ్ళీ కొంచెం సీరియస్గా తీసుకోండి అంతే, ఇంకేం తెలియదు. 2 రోజులు చేస్తూ ఉంటారు నేను మొన్న మాట్లాడినప్పటి నుంచి. కాకపోతే చూడండి, ఇంక మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా. దాన్ని ఏమైనా చేయొచ్చు, ఒకవేళ నీళ్లు కూడా పెరికేయచ్చు బయటకు. చెరువైనా మనిషి లోపల ఖచ్చితంగా 2 days అయితే మనకు ఉప్పి బయటకు వచ్చేస్తుంది. అవును. దీంట్లో ఈ 2 సమస్యలు, దానికి తోడు లోపల అకాలంలో ఉంటే కనపడుతుంది బయటికి. దాంట్లో ఇరుక్కుపోయితే ఈ సమస్య ఉన్నాయి. దానివల్లనే కనుక్కోలేకున్నారు. అటు సైడ్ కుడియత్తము రోజు కూడా సీల్ కూడా చెప్పాం, ఒకవేళ ఏదైనా బాడీ కొట్టుకొని వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. వాళ్ళ డ్యామ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇల్లు కొనుక్కోమంటే అక్కడ తెలిస్తే వాళ్ళకి తెలిసి చెప్పాలి. వాళ్ళతో కూడా అక్షరం ఉన్నప్పుడు డ్యామ్ ఉంటూ పోలీసులతో కూడా అది 13 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి, ఆ డ్యామ్ దగ్గర పోవడానికి. ఇప్పుడు మన డ్రోన్ కెపాసిటీ ఎంత ఉంది? మరి డ్రోన్ కెపాసిటీ ఎంత దూరం పోతుంది? డ్రోన్ ఓన్లీ
ఒక 500 మీటర్ల వరకు పోగొడుతుంది అంతే. ఆహా. మనం అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం దూరం వేయడానికి పోవడానికి కూడా అవకాశం లేదు. సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు మూమెంట్ వాటర్ దూరంగా ఉంది. ఎవరి మీద కూడా కూర్చోపోతారు, పెద్ద పెద్ద గల్లీ మీద కూర్చోపోతారు. నేను వీళ్ళు పిలిపించారు 10 మంది గల్లీ చెప్పినాడు నాకు మోటార్ డ్యామ్ నుంచి పిలిపించాను. ఇప్పుడు చూసి ల్యాండ్ వెళ్ళిపోయారు. ఒకటి అగాధంలో ఎన్నుకోబడిన మనకు బాడీ బలి రావాలంటే బాగా నీళ్ళు తగ్గాలంటే వర్షం పడతా ఉంటే తగ్గదు కదా మురళి, అది ప్రాబ్లం మురళి. అవునవును, చాలా టైం పడుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం మురళి, ప్రయత్నం సీరియస్గా తీసుకుంటాం. కంటిన్యూగానే 2 రోజులు చేయండి చేయండి నెక్స్ట్ ప్లేస్ ఉంటే కూడా అక్కడి నుంచి కూడా డోర్ వాటర్ ట్రై చేస్తాం. చేయండి మహారాష్ట్రలో మాట్లాడాను, డీ రూట్ ఏదైనా ఉంటే తీసుకుంటాం అక్కడికి వెళ్ళి చూడండి. అట్లేనా అట్లా మెయిన్ ఎలిఫెంట్ ముందు ఎక్కువ ఉంది నాకు సమస్య, పోవడానికి దారిలేదు. మేము రావడానికి కూడా అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతాం, నడుచుకుంటూ పోవడానికి కూడా పొరపాటు కూడా లేదు. ఎవరు కూడా గలం అయిపోతాడు. ఓ సరే చూడండి మురళి. ఇప్పుడు రోడ్లో పెట్టేసి మళ్ళీ అంతా నడుచుకునే కొన్నారు మూకులు వేసుకుని. ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఆ రోజు మా ముందరే పోయినా తీసుకొని వెంకటేశ్వర నాగరాజు మా తమ్ముడు తమ్ముడు మురళి కర్నూలులో ఉండే చూసేకి వచ్చినాడు. ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ కాదు, అదే నీళ్లు సుడికొని చుట్టూ అట్లా అనిపిస్తున్నాడు. బాడీ ఏమాత్రం దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. అబ్బాయి దూకి పైకి వచ్చినాడు, మీరు అందరూ ఫ్రెండ్స్ వీడియో పడుతున్నారు. ఇట్లా దూకి పైకి వచ్చాడు, అంతే కనబడుతుంది. మళ్ళీ నీళ్ళు తిరిగింది అట్లే ఆ సుడిగుండం వల్ల ఆడ పోయిన బాడీ మళ్ళీ రీప్లేస్మెంట్ వాడడం. ధైర్యం ఉండండి ఫ్రెండ్, ధైర్యం మంచిగా మా ధైర్యం ఉండడమ్మా, మా ప్రయత్నం మనం చేద్దాం. అదే ప్రయత్నం చేస్తూ ఉండారమ్మా, ధైర్యం చేస్తూ ఉండండి. నేను నిన్న జరగతానే ఫోన్ చేసినాడు నాకు సాయంత్రం, మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నుంచి మాట్లాడుతాను. నేనే ఫోన్ చేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను వదిలిపెట్టలే, నేను వదిలిపెట్టలేదు. నాకు పెట్టి కాబట్టి సార్ నాకు ధైర్యం ఉంది, దేవుడు ఉంది. ఇంకేం కనబడి సహాయం చేశాను, నాకు నమ్మకం ఉంది. నా మనవడు నేను అప్పుడు ఒక ఫోన్ చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకున్నాడు. చాలా సంతోషం నాకు. ధైర్యం ఉండండమ్మా. నలుగురు కూర్చుంటే ఆయన 10 నిమిషాలు పంపినాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటా. నా మనవడు ఆశగా ఉంటా. నిన్న మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. యూనుస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం, అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం. అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8-10 కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా. అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది. ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి. ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రేవులు కావచ్చు, ఇంకో పక్క కైగల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి. అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను. వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ దూరం నుంచి చూడడం ఒకటి, అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి. సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది. వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు, వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్లకు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని
జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది, కొంత సమస్యల్లో ఉంది. ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండం ఉందనేది ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు, ఆ ప్రాంతం అందరికీ తెలుసు. అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. మీరు చేసే సాహసం వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకు అందరూ కూడా తెలియజేస్తాను.